యాక్చువల్గా మీరు ఓడిపోయింది ముద్దుకృష్ణాడు, మీరు పయ్యాల కేశవ్, మీ ముగ్గురికి ఎమ్మెల్సీ ఇచ్చేటప్పుడు మంత్రి పదవి ఆశించొద్దు, అడగొద్దు నన్ను చెప్పాడు కదా. అంటే నేను కే కృష్ణమూర్తి గారు పోయినాము, మీకు సీనియర్స్కి ఇప్పుడు ఇస్తున్నాను, రేపు మళ్ళీ నా మీద మంత్రి పదవులకి ప్రెషర్ పెడతారు మీరు, పెడితే ప్రెషర్ పెట్టొద్దు అన్నాడు. ఇవ్వను అని చెప్పాలి అన్నాడు. మా బాస్కి ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ఏదైనా ఒక లీడర్ని ఒక పోస్ట్ విషయం ఇంకోటి నెగిటివ్గా మాట్లాడి తిరస్కరించారు అనుకోండి, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కూర్చోబెట్టి 15 నిమిషాలు మాట్లాడితే తక్కువ ఉంటాయి, కానీ కోపం వస్తే ఏదో ఇదైతే డెఫినెట్గా ఏదో అవకాశం. 30 ఏళ్ల అనుభవంలో తెలిసింది, స్టడీ చేసి తెలుసుకున్నారన్నమాట. నిన్న కూడా ఊరికే కలిసా నేను, కలిస్తే ఏదో దాని మేమిద్దరం కొంచెం మాట్లాడుకుంటాం. సీఎం గారు ఒకటి అంటాడు, నేను తిరిగి చెప్పేస్తుంటా, నేనేమి సైలెంట్గా పోను, ఆయన ఒకటి చెప్తే దాంట్లో వాస్తవం ఏందో తిరిగి చెప్పేస్తా. నేను బయటకు వచ్చి ఫోన్ చేసి జ్యోతికి, నా వైఫ్కి, బయట రాగానే ఫోన్ చేసి మనకి మంత్రి పదవి వస్తుందని చెప్పా. అంటే లోపల బాబు గారు నీకు ఇస్తున్నానని చెప్పలేండి, ఏదో అన్నాడు 2 మాటలు, నేను తిరిగి ఏదో చెప్పా, బయటకు వచ్చి మనకు వస్తుందని చెప్పా, ఇండికేషన్ అది. ఓకే, బాగానే స్టడీ చేశారు. 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చాక, సో కేసీఆర్కి ఇవ్వలేదు, గోపాలకృష్ణకి ఇవ్వలేదు, మీకు ఇవ్వలేదు, ఇది మొత్తం అంతా ఒక రకమైన సైలెంట్ అసంతృప్తి ఉండింది అప్పుడు. దాదాపు మీరు ఒక సమావేశాలు కూడా జరిగినాయి 3-4 నాకు తెలిసి. ఒక కేసీఆర్ ఇనిషియేట్ తీసుకున్నాడు అప్పుడు. సో అది అంటే తిరుగుబాటు చేద్దామని ప్రిపేర్ అయ్యారా అప్పుడు? అంటే అప్పుడు 96 మా బ్యాచ్, ఇప్పటికీ బాబు గారు పొలిట్ బ్యూరోలో టీడీపీలో ఆ బ్యాచ్ అని చెప్పేసి అంత యాక్టివ్గా ఉండేది. నోట్లోంచి మాట బయట రాకముందే రంగంలో దిగేవాళ్ళని ఇప్పటికీ ఒప్పుకుంటారు సార్. 96 నుంచి 99 వరకు 36 మంది మంత్రుల్లో 35 మంది గెలిచాం. ఒక్కరు పట్నం సుబ్బయ్య గారు అదేదో ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ వచ్చి 2000తో ఓడిపోయారు. ఆ క్యాబినెట్లో ఎందుకునో సార్ వచ్చేసి ఒక ప్రయోగం చేశారు, అందరినీ చిత్తూరు నుంచి అందరినీ పక్కన పెట్టి ఒక బీభత్సమైన ప్రయోగం చేశారు. అప్పుడు ఏంటంటే 91 మంది రాజశేఖర రెడ్డి ఫ్లోర్ లీడర్, అవును 91. అవును, సీనియర్స్ లైక్ సహజం, ఎవరైనా అంటే కృషి చేసి జిల్లాలో మెజారిటీ తెచ్చి గెలిపించి మంత్రుల్ని, గెలిచిన గవర్నమెంట్ వచ్చిన మంత్రుల్ని పక్కన పెట్టారు. దాంట్లో సీరియస్గానే కేసీఆర్ గారు, గోపాలన్న, వీళ్ళందరూ ఎక్కువ మంది 1-2 సమావేశాలు. రాజశేఖర్ రెడ్డి నేను సపోర్ట్ చేస్తానంటాం. పంపించారు డైరెక్ట్ కేసీఆర్కా గోపాల్కా? కేసీఆర్ గారికి పంపించినారు. అప్పుడు 1-2 సమావేశాలు జరిగినాయి, నేను వాటిని అవాయిడ్ చేయాలని చూస్తూ ఉన్నాయి. ఒకసారి గోపాలన్న నాకు ఫోన్ చేసి ఎక్కడ ఉండవు అన్నాడు. నేను కారులో పోతా ఉన్నాను, సిటీలో ఉన్నానని చెప్పి, ఇంటికి వస్తావా అన్నాడు. ఎవరెవరు ఉండారన్న, నేను ఒక్కనే ఉన్నానన్న. నేను ఇంటికి పోయేటప్పటికి కేసీఆర్ ఎమ్మెల్యేలు కూర్చోనుండు. అక్కడ ఆ సిట్టింగ్లో 15-20 మంది ఉండారు. పోగానే ఒక మాట అన్నాడు గోపాలన్న, అయ్యా కేసీఆర్ గారు మేధావి, నువ్వు ముదురు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి మేనల్రెడ్డి అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నావు, మీ ఇద్దరు అభిప్రాయాలు మేము వింటాం, తర్వాత విల్ టేక్ డెసిషన్ అన్న. కేసీఆర్ గారు చెప్పారు, ఆయన ఆరేటరు, ఆయన స్పీచ్ ఒక 40-45 మినిట్స్ చూపించాడు. అంటే మనం ఇంత చేసినప్పుడు, మనం పెట్టినప్పుడు, ఎన్టీఆర్ని దించినప్పుడు ఇంకా బాబు గారు ఏంటి అనే విధంగా. తర్వాత నా వర్షన్ నేను చెప్పా. నేను శ్రీనివాసరెడ్డి గారితో కూడా, మా మేనమా శ్రీనివాసరెడ్డి గారు ట్రైన్ ఎక్కిపోతున్నాం, వరంగల్ దగ్గరికి వచ్చేటప్పటికి డిఆర్ఓ వచ్చాడు, చెప్పలేక చెప్పాడు, క్యాబినెట్లోంచి ఎక్స్పెల్ చేసి. ఆ క్షణం కూడా నేను ఉండా. లక్షల మంది జనం వచ్చారు, బ్రహ్మరథం పట్టారు. ఈయన 70 మంది వచ్చేస్తున్నారు, 80 మంది వచ్చేస్తున్నారు ఎమ్మెల్యేలు, గవర్నమెంట్ పడగొట్టేస్తాను రోజు మాకు లెక్కలు చెప్పేవాడు. ఆఖరణ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్గా నేను ఒక్కడిని పక్కన మిగిలిన తప్ప ఒక్క ఎమ్మెల్యే రాలేదు. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు అనుకున్నట్టు 60 చిల్లర మంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఆయన 91తో సపోర్ట్ చేశాడు, ఫామ్ చేశారు. కరెక్ట్గా 1-2 నెలలు అందరం నాదెళ్ల భాస్కర్ రావు గారి ముద్రలు వేసేసుకుంటాం. అది రాజకీయాల్లో నాకైతే ఇష్టంలే.
మా ఫాదర్ వాళ్ళు యాంటీ కాంగ్రెస్ పోరాడి అందుకని అందరం లాయల్గా ఉంటాం. ఇంకోటి కంపారిజన్ కాదు, ఆ రోజు లక్ష్మీపార్వతి గారి ఇంటర్ఫిరెన్స్ వల్ల జరిగిన నష్టాన్ని సరిదిద్దేదానికి, పార్టీని కాపాడుకునేదానికి డిజాల్వ్ చేస్తాం అన్నప్పుడు మనం దిగాం. ఇక్కడ మంత్రి పదవులు రాలేదు కాబట్టి అనే దానికి చాలా తేడా ఉంటుందని అని నా వర్షన్ నేనైతే ఓపెన్గా చెప్పా. కేసీఆర్ గారు అంటే మాకు పెద్ద అటాచ్మెంట్. కేసీఆర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మండ వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ అన్న, వాళ్ళకి వయసులో వాళ్ళతో కూడా చిన్న అయినా నన్ను దగ్గర పెట్టుకొని ఉండేవాళ్ళు. చెప్పిన తర్వాత అందరూ డల్ అయిపోయినారు, ఎక్కడో అక్కడ లేచిపోయినాం. ఆ తర్వాత మళ్ళీ 1 వీక్లో గోపాలకృష్ణ సీఎం గారితో కూడా ట్రావెల్ చేయటం, కేసీఆర్ గారు కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యి డిప్యూటీ స్పీకర్ మళ్ళీ క్యారీ చేశారు. అటువంటి సందర్భాలు నాకు ఒక్క ఇన్సిడెంట్ నాకు గుర్తుండేది ఏంటంటే 99 రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం. నేను ఆ బేగంపేట ఇంట్లో ఉండా, బంగ్లా. నేను ప్రమాణ స్వీకారానికి వెళ్ళా. నా ప్లేస్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నేను అక్కడి నుంచి బయట రాగానే గోపాలకృష్ణ ఫోన్ చేశాను, ఎక్కడున్నావు అన్నాడు. రాజ్భవన్ పోయి వస్తున్నాను, నీకు సిగ్గులేదా అన్నాడు. రా ఇక్కడికి అన్నాడు. వాళ్ళు అక్కడెక్కడో సోమాజిగూడలో 5th ఫ్లోర్లో కేసీఆర్ గారు గోపాలకృష్ణ కూర్చొని ఉన్నారు. అప్పుడు నేను ఇంటికి పెట్టేప్పటికి హరీష్ గారు వచ్చారు, మామ తీసుకురమ్మంటున్నాడు అని. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇద్దరు తిట్టారు నన్ను, స్వతంత్రం నా మీద, వాళ్ళకి తమ్ముళ్ళలాగా. నేను కేసీఆర్ గారు గోపాలకృష్ణ చెప్తున్నారు, ఒక భర్త రెండో పెళ్లి చేసుకున్నా అంట, మొదటి పెళ్ళికి పోయిందంట. ఎందుకు పోయిచ్చేవే అంటే అది ఆ పిల్ల ఎట్టుంటుందో చూడడానికి పోయినానని. అట్ట నీ బదులు ప్రభాకర్ రెడ్డికి పెళ్లి చేస్తుంటే ఆయన ప్రమాణ స్వీకారం ఎట్ట చేస్తాడో చూసేదానికి ఎట్టపోతావు, సిగ్గులేదా నీకు అని చెప్పి తిట్టిన సందర్భం. ఇద్దరు తిట్టారు. అటువంటి ఇన్సిడెంట్స్ ఇంకా గుర్తుంటాయి. అయితే నేను 95 చంద్రబాబు నాయుడు గారిని వైస్రాయ్ ఇన్సిడెంట్ తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత కూడా మేమెవరూ క్యాబినెట్లోకి రాలే. అప్పుడు కూడా నేను వెళ్ళా, మేమందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు బాధపడ్డాం. వెళ్ళి నేను మాట్లాడినప్పుడు సీఎం గారు ఒక మాట చెప్పారు, పరిస్థితులు అర్థం చేసుకోండి, మనం కొత్తగా సీఎం అయినాం. 96 ఇంకా జస్ట్ 10 monthsలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాంట్లో చాలా మంది మంత్రులనే పంపించాల్సి వస్తుంది. బై ఎలక్షన్స్ వస్తాయి, చాలా మంది వెళ్ళిపోయినారు. మొత్తం 11 బై ఎలక్షన్స్ వచ్చినాయి. అందుకని డెఫినెట్గా 96లో వీళ్ళందరూ న్యాయమైన క్యాండిడేట్స్, గోపాల్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరినీ క్యాబినెట్లో తీసుకుంటాను, లెట్ దెమ్ నాట్ వర్రీ అని చెప్పాడు. తర్వాత నేను పోయి మళ్ళీ అందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. అట్లా జరిగింది. 96 మేమందరం మంత్రులు అయినాం. అటువంటి పార్టీలో అనేక అనుభవాలు. అదే ఇప్పుడు కేసీఆర్ గారు అక్కడ చీఫ్ మినిస్టర్, తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడ మంత్రి, మండ వెంకటేశ్వర గారు, గోపాలన్న, మేము తెలుగుదేశంలో. సో అవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ అనుకోండి, రకరకాలుగా ఉంటుంది అది. సో మీరు వెళ్ళి ఉండకపోతే తిరుగుబాటు మొదలు పెట్టేవాళ్ళు. అంటే నేను ఆ మిగతా సభ్యులకు కూడా అనుభవాలు ఇట్టుంటాయి. మనకేదో బాధతో ఫోన్లు చేసేవాళ్ళందరూ మనతో వస్తారని నమ్మొద్దు. ఆ నంబర్ మనం రీచ్ కాలేము. ఒకవేళ అయినా మనల్ని అక్కడ పెట్టి క్యాబినెట్ అంతా మీరే పెట్టుకోండి, మాకేమి మంత్రులు వద్దని చెప్పేసి మనల్ని మొయ్యరు వాళ్ళు. 2 నెలలు 3 నెలలు లేదా 6 నెలలు. కాంగ్రెస్ ఎప్పుడైనా అంతేగా, కాంగ్రెస్ అంతే. ఆ పరిస్థితి మనకు వద్దు అని చెప్పినప్పుడు మిగతాళ్ళు కూడా ఆలోచనలు పడ్డారు అందరం. అట్లా డిస్కషన్స్లో నేను కూడా కొంచెం కీలక పాత్ర పోషించాను. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డితో సాన్నిధ్యం వల్ల ఇంత రాజకీయం నేర్చుకుంటూ వచ్చారా, లేకపోతే స్వతహాగా కుటుంబం నేపథ్యం అట్లా ఉండటం వల్ల? అంటే మా పెదనాన్న ఇండిపెండెన్స్ జైలుకి పోయి ఇచ్చాడు. మా ఫాదర్ యాంటీ కాంగ్రెస్, ఆయన జనతా పార్టీ, యాంటీ కాంగ్రెస్, యాంటీ ఆనం. మాకు అదేంటంటే ఆ రోజుల్లో 16 నియోజకవర్గాలు, ప్రకాశం రాకముందు మా శ్రీనివాస్ మాల్ సినిమా హాల్, కాపువీధిలో ఆనము, మేము ఇక్కడ థియేటర్ సెంటర్, హార్ట్ ఆఫ్ ద టౌన్. అంటే 1958 వరకు ఆనములతో బాగుండేది మా ఫ్యామిలీ. పక్కనే మా పొలాలు, ఊర్లు 2 పక్క ఊర్లే, ఒకే కుటుంబంలాగా ఉండేది. మా ఫాదర్ ని కూడా ఆమె వెంకటరెడ్డి గారి వైఫ్ దగ్గర తీయడం పెద్ద ఆమె, అప్పటికి వాళ్ళకి పిల్లలు పుట్ల, అంత క్లోజ్ అటాచ్మెంట్. 58లో ఏదో
మా ఫాదర్ కొంచెం మొండివాడు మనిషి, మరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఫ్లెక్సిబిలిటీ లేదు ఆయనకి. అందుకని అప్పుడేదో విరోధమైన తర్వాత యాంటీ ఆనం 16 సీట్లలో వాళ్ళు ఎవ్వరు వ్యతిరేకం ఉంటే వాళ్ళందరూ శ్రీనివాస్ మాల్లో సమావేశాలు అయ్యేవాళ్ళు. మేము స్టూడెంట్స్ అప్పటి నుంచి చూస్తూ ఉండే. అట్నే కాలేజీల్లో కూడా ఆనం ప్యానెల్, యాంటీ ఆనం ప్యానెల్. ఆనం వివేకానంద రెడ్డి ఆర్గనైజ్ చేసేది స్టూడెంట్ ఎలక్షన్, మేము శ్రీనివాస్ మాల్ నుంచి ఆర్గనైజ్ చేసేది. ఇట్లా వస్తూ వచ్చాము. 83లో ఫాదర్ చనిపోయినారు, 83లోనే చనిపోయినారు ఆయన, 56 సంవత్సరాలకి చనిపోయినారు. ఆ తర్వాత సినిమాతోనే ఉండిపోయినాం, తెలుగుదేశం సినిమాతోనే. సినిమా తర్వాత కాంగ్రెస్లో పోయినా నేను తెలుగుదేశంలో కొనసాగారు. మీరు మా పార్టీ మారలేదుగా? పార్టీ మారలేదు. అయితే సినిమాని ఎక్స్పెల్ చేసినప్పుడు అటాచ్మెంట్ ఆయనతో కొద్ది రోజులు గడిపారు, ఉండటం జరిగింది. అది ఓకే. బట్ ఇప్పటికీ ఆనవాళ్ళతో మీకు అదే వైరం కొనసాగుతుందా? అది ఏం లేదు. ఇప్పుడు మాకు జిల్లాలో ఏంటంటే ప్రత్యర్థుల పోరాటం అంతవరకు, పర్సనల్గా శత్రుత్వం ఉండదు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను 91 జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, నేను వీధిలో పోరాటం చేసేవాడిని. రామనాయుడు ఆనవాళ్ళతో విధి పోరాటాలు చేసుకునేవాళ్ళం, వాళ్ళ మంత్రులు కూడా. రాజకీయంగా ప్రైవేట్ టాక్స్లో మా రెండో మేనమామ కొడుకు జగన్మోహన్ రెడ్డి జనార్దన్ రెడ్డి గారితో బాగుండేవాడు. ఆయన జనార్దన్ రెడ్డి గారు అనేవాడు, అరే మీ మామ వాడు ఫైటర్ రా, వాడి గురించి పట్టించుకోబడలేదు అని అనేది వాడు అని చెప్పేవాడు. రామనాయుడు గారు కూడా ఏదైనా టాపిక్ వస్తే ఇరిగేషన్లో చంద్రమోహన్కి అవగాహన ఉంది, అటువంటి పాజిటివ్ విషయాలు యాబ్సెన్స్లు మనం లేనప్పుడు వాళ్ళు మనకు వ్యతిరేకమైన అట్లే మనం కూడా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కాదు. నిన్న ఒక సభ జరిగింది, వాళ్ళు ఏదో కారణం రాలే, అయినా ఆ సభలో నేను చెప్పా రామనాయుడు గారు మెడికల్ కాలేజ్ తెచ్చారని చెప్పా. అట్లా ఉంటుంది. మరి ఇప్పుడు కలుపుకెళ్తారా? మరి మీకు ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఉంది కదా? ఇప్పుడు బాధ్యత ఉంది, అందరినీ కలిసాము, అందరూ ఉన్నారు. ఎందుకంటే అవతల వాళ్ళు ఉండడు కదా, గాయపడినట్టు.